ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. గైస్, యొక్క కంపెనీ వచ్చేసి చాలా తక్కువ క్వాలిఫికేషన్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు మంత్లీ 20,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందన్నమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్, ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. సో ఇక చూడండి, మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇక ఆఫీస్ లొకేషన్ మనకు గురుగ్రామ్ అనమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే బేసిక్గా చూడండి, హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ ఆర్ కాలేజ్ డిగ్రీ ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. హై స్కూల్ డిప్లొమా అంటే మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ అనమాట. ఇంటర్ అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్, మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ 1 to 2 lakh per annum అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీకు స్టార్టింగ్ శాలరీ 18,000 to 20,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటుంది. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ఇక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే సో ఇక టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి సో డిఫరెంట్ క్వెరీస్ అయితే మిమ్మల్ని ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కాంటాక్ట్ అయ్యి వాళ్ళ కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తుంటారో సో ఇక క్వెరీస్కి అయితే మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే డిఫరెంట్ ఛానల్స్ని అంటే ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని అయితే మీరు యూజ్ చేసేసి కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీంతో పాటు అక్యురేట్లీ డాక్యుమెంట్ కస్టమర్ ఇంటరాక్షన్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద కంపెనీ CRM సిస్టమ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కస్టమర్ ఇంటరాక్షన్కి సంబంధించి ట్రాన్సాక్షన్కి సంబంధించి మీరు యొక్క CRM సిస్టమ్స్లో అయితే మీరు అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే మీరు కస్టమర్స్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ దీంతో పాటు రెగ్యులర్గా కస్టమర్స్కి ఏదైతే నీడ్ అవసరమో సో ఇక నీడ్స్కి సంబంధించి మీరు ఫాలో అప్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే మనకు టీమ్ పర్ఫార్మెన్స్ టార్గెట్స్ అదేవిధంగా ఇండివిజువల్గా సో టార్గెట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక టార్గెట్స్ని అయితే మీరు మీట్ అవ్వాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మీరు చేయాల్సిన వర్క్. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్, బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. దీంతో పాటు స్ట్రాంగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక రిమోట్ వర్క్ ఎన్విరాన్మెంట్లో మీరు వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీరు ఇంటి నుండి వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. అండ్ దీంతో పాటు కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి లైక్ CRM సాఫ్ట్వేర్కి సంబంధించి అదేవిధంగా మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి సంబంధించి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్లెక్సిబుల్ హవర్స్లో అయితే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ఈవినింగ్స్, వీకెండ్స్ అలాగే హాలిడేస్లో కూడా మీరు వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలన్నమాట. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట. ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి, సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఇక కంపెనీ వాళ్ళు ఏం బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక కంపెనీ వాళ్ళు వచ్చేసి మనకు కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ అండ్ ఆన్ గోయింగ్ సపోర్ట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది.
సో నేను మీకు ముందుగానే చెప్పాను కదా, వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయ్యారంటే మీకు కంప్లీట్ ట్రైనింగ్ వర్క్ ఎలా చేయాలని చెప్పేసి కంప్లీట్ ట్రైనింగ్ అయితే ఇక కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఆన్ గోయింగ్ సపోర్ట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కంపెనీలో మీరు వర్క్ చేయడం వల్ల మీకు కెరీర్ గ్రోత్ ఆపర్చునిటీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మెడికల్ క్లెయిమ్ అలాగే ఈఎస్ఐ బెనిఫిట్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఎంప్లాయీ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అండ్ వెల్నెస్ ఇనిషియేటివ్స్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క బెనిఫిట్స్ అయితే మనకి కంపెనీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, జాయిన్ అవర్ ఆర్గనైజేషన్ టు మేక్ ఏ డిఫరెన్స్ ఇన్ ది లైఫ్స్ ఆఫ్ అవర్ కస్టమర్స్ వైల్ ఎంజాయింగ్ ద ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ రిమోట్ వర్క్ అని చెప్పేసి మనకు మళ్ళీ మెన్షన్ చేయడం జరిగింది. ఇది 100% రిమోట్ జాబ్ అనమాట, అంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మనకి ఇక్కడ హౌ టు అప్లైలో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కేసు మీరు సేఫ్ సైట్ కోసము నౌకరీలో కూడా అప్లై అయితే చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా దీంతో పాటు వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు అప్డేటెడ్ రెజ్యూమ్ ఏదైతే ఉందో, సో ఇక అప్డేటెడ్ రెజ్యూమ్ని ఇక్కడ మనకు హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్స్ అదేవిధంగా మెయిల్ ఐడీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక మెయిల్ ఐడీస్కి అయితే మీరు యొక్క రెజ్యూమ్ని అయితే సెండ్ చేసేసేయండి. ఇక్కడ చూడండి మనకు చాలా మంది అంటే 5 మెంబర్స్ హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, మెయిల్ ఐడీస్ అండ్ అలాగే కాంటాక్ట్ నెంబర్స్. సో ఇక నెంబర్స్కి మీరు వాట్సాప్ అయినా చేయండి లేదా మెయిల్ ఐడీకి మెయిల్ అయినా చేయండి మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని. సో వన్స్ మీరు యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ని సెండ్ చేసిన తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీ యొక్క రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బెస్ట్ ఆన్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు షెడ్యూల్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే ఇక ఆన్లైన్ ఇంటర్వ్యూస్ క్లియర్ చేస్తారో వాళ్ళకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసేసి ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇలా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. గైస్ ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ని క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై ఉంది కదా, చెక్ అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు రిజిస్టర్ పైన క్లిక్ చేస్తుంటే మీకు డీటెయిల్స్ అన్ని కూడా అడగడం జరుగుతుంది అనమాట. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్స్ అన్ని కూడా మీరు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి మీరు సబ్మిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు కూడా ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లైడ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అని చెప్పేసి ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.